రవి, సీత చిన్నప్పట్నుంచే స్నేహితులు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. రవి సీతను ప్రాణంగా ప్రేమించేవాడు. కాని సీతకు జన్మతః చూపు లేదు. సీతకు చూపు రావాలని రవి ఎప్పుడూ కోరుకునేవాడు. ఆమె ప్రపంచాన్ని చూడలేక బాధపడుతుంటే అతని హృదయం కరిగిపోయేది. అనేకమంది వైద్యులను కలిసినా సరైన దాత లభించకపోవడంతో సీత ఆశలు ఆల్మోస్ట్ చచ్చిపోయాయి. ఒకరోజు డాక్టర్లు చెప్పారు, సరైన కంటిదాత దొరికితే శస్త్రచికిత్స సాధ్యం. ఆ మాట రవికి ఒక నిర్ణయాన్ని తీసుకునేలా చేసింది. తన ప్రేమ కన్నా సీత ఆనందం ముఖ్యమని భావించాడు. ఎవరికీ చెప్పకుండా, తన కుటుంబానికి తెలియకుండా రవి తన కళ్లను దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. శస్త్రచికిత్స విజయవంతమైంది. సీతకు చూపు వచ్చింది. కానీ దాత ఎవరో ఆమెకు తెలియదు. శస్త్రచికిత్స తర్వాత రవి చూపు కోల్పోయాడు. ఇప్పుడు అతడే అంధుడు. అయినా సీత ఆనందంగా ప్రపంచాన్ని చూస్తోంది అన్న ఆలోచన అతనికి పరమానందాన్ని ఇచ్చింది. కొన్ని రోజుల తర్వాత రవి కర్ర పట్టుకుని సీతను కలవడానికి వచ్చాడు. సీత, ఇప్పుడు నీకు చూపు వచ్చింది. నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. నాతో పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. సీత అతన్ని చూసింది. ఇప్పుడామెకు చూపు ఉంది. ఆమె ముందున్నది ఒక అంధుడు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. రవి, నేను జీవితాంతం ఒక అంధుడితో జీవించలేను. నన్ను క్షమించు అని చెప్పింది. ఆ మాటలు రవి గుండెను చీల్చాయి. కాని అతను మృదువుగా నవ్వాడు. సరే సీత, సంతోషంగా ఉండు. ఒక చిన్న కోరిక, నా కళ్ళను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. అప్పుడు ఆమెకు నిజం తెలిసింది. ఆమె కళ్ళలో కనిపిస్తున్న వెలుగు, అది రవి ప్రేమ. సీత గుండె పగిలిపోయింది. కాని అప్పటికే రవి మెల్లగా వెనక్కి నడిచిపోయాడు, చీకటిలోకి.